పథకం ప్రారంభించిండ్రు, ఒక్క ఊరికేసిండ్రు, మండలానికి అన్నీ కొట్టిండ్రు. ఏడాదాయ ఒక్క ఊరికేసి మరి మిగతా ఊర్లకు ఎప్పుడు వేస్తారు నాయన? అడిగేటోడు ఉన్నాడా? మరి ఆనాడేమో ఓట్లు వేయించుకుంటారు, కౌలు రైతుల ఓట్లు వేయించుకున్నారు, రైతు కూలీలు ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప గడ్డకెక్కిరు. రైతు కూలీలకు మోసం చేసిండ్రు. ఇవాళటి వరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ప్రారంభించిన పథకం ఒక్క ఊరికే పరిమితమైంది. మిగతా ఊర్ల రైతు కూలీలకు ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చిన పాపాన పోతలేదు. రాజీవ్ యువ వికాసం పేరిట యువతి యువకులకు మోసం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట రైతు కూలీలకు మోసం, రైతులకు మోసం. యూరియా టిప్పలు పెడుతుండ్రు. అదేదో యాప్ చూసి చెప్పిర్రా మీకు ఎవరన్నా? ఆ యాప్ పనిచేస్తారు. ఇవాళకి పొద్దుగాల పోయి యాప్ను ఓపెన్ చేస్తే టెక్నికల్ ప్రాబ్లం అంటుంది. మరి యూరియా సంచుల కోసం యాడికి పోవాలి? నేను అడుగుతున్నా మీ అందరినీ, కేసీఆర్ ఉండగా లారీ మీ ఊళ్ళకి వచ్చిందా లేదా? చాలా గ్రామాలకు లారీ ఊళ్ళకే పంపినాం. మీకు ఆటో కిరాయి పడద్దు, అమాలి కిరాయి పడద్దు, రాన్బోర్డు ఖర్చులు ఉండద్దు, ఆడ టిఫిన్ తినుడు ఛాయ్ తాగే ఖర్చు ఉండొద్దని ఊళ్ళకే లారీలు పంపినాం అన్నాడు. కానీ ఇవాళ ఏమైంది? కాంగ్రెస్ వచ్చినాక పోయి జోగుపేటలో పొద్దుగాల నిలబెడితే పొద్దుకెడుతుంది, దొరికితే ఒక్క సంచి, మళ్ళీ తెల్లారిపోతే మళ్ళీ ఒక్క సంచి. ఇట్లా ఇక వ్యవసాయానికి జోగుపేటకే అయిపోయింది మన పని. అయితే తేక్మాలో, లేకపోతే మునిపల్లో, లేకపోతే రాయకోడో, లేకపోతే జోగుపేటకో, ఇదే పని కదా, రేగోడుకో. అంటే యూరియా బస్తాలు కూడా సరఫరా చేయగా చేతగా దద్దమ్మ ప్రభుత్వం కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఉండగా ఎప్పుడు ఉన్నది అట్లా? కరెంటు మున్పటి లెక్క వస్తున్నదే, పొద్దుకి ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుంది ఒకసారి చెప్పుంది. సాయంత్రం 5:30కు 6 గంటలకు పోతే మళ్ళీ మబ్బులు ఎప్పుడో వస్తూ ఉన్నది. 20 సార్లు పోతుందా రోజుకు? మంత్రి గారు ఉన్నారు కదా మీకు స్పెషల్. సో అట్లా మీ దగ్గర ఇవాళ కరెంటు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఏమొచ్చింది కొత్తగా? దయచేసి మీరు ఆలోచన చేయండి. అందువల్ల మంచిగా పనిచేసిండ్రు. నిజంగా మా గులాబీ కార్యకర్తలకు, కష్టపడ్డ కార్యకర్తలకు, 72 మంది సర్పంచ్ల గెలుపులో కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నేను శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా గొప్ప గెలుపు. అందరిది వేరు, మీది వేరు. ఇక్కడ మంత్రి ఉన్నా కూడా 72 సర్పంచులు గెలిపించిన మా కార్యకర్తలకు నేను సల్యూట్ చేస్తా ఉన్నా.